టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదని సుప్రీంకోర్టు సాక్షిగా తేలిపోయింది. లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు చెప్పింది అబద్ధమని టీటీడీ తరపు న్యాయవాది ఒప్పుకున్నారు. ఈ విషయంలో చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతారా అని మండిపడింది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది. జులైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్లో ఎందుకు ప్రకటించారని ప్రశ్నించింది ధర్మాసనం. లడ్డూ విషయంలో చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. సిట్ ఏర్పాటు కంటే ముందే సీఎం హోదాలో చంద్రబాబు లడ్డూ కల్తీ అయిందంటూ ఎలా స్టేట్మెంట్ ఇస్తారని ప్రశ్నించింది. ఇలాంటి తరుణంలో కొత్తగా నియమించిన సిట్ సరిగ్గా విచారణ జరపగలదా అని అనుమానం వ్యక్తం చేసింది న్యాయస్థానం. నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవోనే స్వయంగా చెప్పారని, ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని చంద్రబాబుకు సూచించింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. కల్తీ నిర్ధారణ కోసం లడ్డూను ఎందుకు పరీక్షలకు పంపలేదని నిలదీసింది. ఎన్డీడీపీ రిపోర్టుకే ఎందుకు పరిమితమయ్యారని, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. కల్తీ అయిన నెయ్యి ప్రసాదంలో వాడినట్టు ఆధారాలు ఉన్నాయా అని టీటీడీ తరపు న్యాయవాదిని అడిగింది న్యాయస్థానం. అయితే రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్ల నెయ్యి ప్రసాదం తయారీలో వాడలేదని అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా ఒప్పుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్తో దర్యాప్తు సరిపోతుందా, లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఎంక్వైరీ చేయించాలో అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది న్యాయస్థానం. ఇరువైపులా వాదనలు రికార్డ్ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది. మరోవైపు తిరుమల లడ్డూ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ 3వ రోజు కొనసాగింది. జూలై 24న నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందన్న ఈవో ఆ తరువాత యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పడంపై సిట్ ఆరా తీసింది. ఏఆర్ ఫుడ్స్ సంస్థపై ఫిర్యాదులో జాప్యం వెనుక ఆంతర్యం ఏమిటి? 2 నెలల తరువాత మార్కెటింగ్ ప్రొక్యూర్మెంట్ జీఎం ఫిర్యాదు చేయడంపైన విచారణ జరుపుతోంది.